శారద గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ శారద వెనకాల ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. ఏంటి నా వెనకాల తిరుగుతున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు నేను కూడా ప్రదక్షిణలు చేస్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అలా ప్రదక్షిణాలు చేస్తూ శారదతో, నీకు గుర్తుందా శారద, మన పెళ్లి కాకముందు నీ వెనకాల నేను ఇలాగే తిరిగేవాడిని, మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు శారద, మన వయసు ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఇప్పుడు మనకి ఏమంత వయసు అయిపోయిందని కళ్ళ వచ్చింది, కాస్త జుట్టు నెరిసింది అంతే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. చూడండి, మీరు ఇలా మాట్లాడితే నేను ఇప్పుడే గుళ్ళో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. వద్దులే శారద, నువ్వు ప్రదక్షిణలు పూర్తి చేసిరా, నేను అక్కడ కూర్చొని ఉంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క శరత్ చంద్ర ఇంట్లో మీరా, కృష్ణప్రసాద్ తల్లి ఇద్దరు కూడా వంట చేస్తూ ఉంటారు. మీరా కృష్ణప్రసాద్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఫోన్ కలవదు. ఈయనకు ఏం కూర వండాలా అని చెప్పి అడుగుదామని ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ అస్సలు కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని చెప్పి మీరా కంగారు పడుతూ ఉంటుంది. మరోపక్క కిచెన్లో ఉన్న బిందుకి కూరగాయలు కట్ చేయటం రాకపోవడంతో భూమి బిందుకి కూరగాయలు ఎలా కట్ చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. చూడు బిందు, ఈ ఆనియన్ని ఫస్ట్ ఇలా నిలువుగా కొయ్యాలి, తర్వాత ఇలా అడ్డంగా కోస్తే చిన్న చిన్న ముక్కలు వస్తాయని చెప్పి అలా ఆనియన్ ఎలా కట్ చేయాలో బిందుకి భూమి నేర్పిస్తూ ఉంటుంది. అలా నేర్పించమ్మా, ప్రతిదీ యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చని అనుకుంటారు ఈ కాలం పిల్లలు. వీళ్ళ అక్క ఇందుకి ఇలాగే చెప్పి చెప్పి నాకు విసుగొచ్చేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది. ఇక అలా బామ్మ అంటూ ఉంటే అప్పుడు మీరా, అవునత్తే గారు, మీరు ఇందు అంటే గుర్తొచ్చింది, ఒకసారి ఇందు దగ్గరికి వెళ్ళి చూసి రావాలి ఎలా ఉందో, పాపం మనం కట్నం ఇవ్వలేదని ఇందుని వాళ్ళ అత్తయ్య వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారట అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. మీ వదిన గురించి ఏం చెప్పినా నువ్వు నమ్మవు, కానీ ఒకవేళ నక్షత్ర పెళ్ళైతే మీ వదిన ఇలాగే చేస్తుందా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక పెళ్లి మాట వినగానే చెర్రీ ఎవరి పెళ్ళి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎవరి పెళ్ళైతే ఏముంది లేరా ఇప్పుడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఏంటి బామ్మ అలా అంటావు, పెళ్ళంటే ఎన్ని తతంగాలు ఉంటాయి, అలా పెళ్ళి అని చెప్పి తీసి పడేస్తావేంటి అని చెప్పి చెర్రీ మన ఇందు పెళ్ళి తర్వాత నెక్స్ట్ ఎవరి పెళ్ళి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మీరా, ఇంకెవరిది, మన నక్షత్ర పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటుంది. నక్షత్ర తర్వాత అని చెప్పి చెర్రీ భూమి వైపు చూస్తూ సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటాడు. నక్షత్ర తర్వాత నా మనవడు గగన్ ఉన్నాడు కదా, వాడి పెళ్ళి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఏంటి, గగన్ అన్నయ్య పెళ్ళ? అవును, గగన్ అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి, గగన్ ప్రేమిస్తున్నాడా అని చెప్పి బామ్మ ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇప్పుడు నేను గగన్ అన్నయ్య ప్రేమిస్తున్నాడని చెప్పానా? లేదు లేదు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అంటున్నాను. ఎవరినైనా ప్రేమిస్తే పెళ్ళికి ప్రేమకు మధ్య లవ్ స్టోరీ ఉంటుంది కదా, అందుకే అని చెప్పి చెర్రీ కవర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత గగన్ పెళ్ళి తర్వాత ఇంకెవరిది అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరిది, పూర్ణిమ పెళ్ళి అని బామ్మ అంటుంది. పూర్ణిమ పెళ్ళి తర్వాత ఇంకెవరి పెళ్ళి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరిది, మన బిందు పెళ్ళి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. బిందు సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చెర్రీ అందరి పేర్లు చెప్తున్నారు కానీ నా పేరు చెప్పడం లేదు అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత బిందు చెర్రీ దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్య ఎందుకు ఇలా ఎవరి పిల్లని అడుగుతున్నావని అంటూ ఉంటే, ఏం లేదే, నా పేరు చెప్తారేమోనని నేను అనుకున్నాను. భూమి కూడా ఎక్కడ మా పెళ్లి టాపిక్ తీసుకొస్తామోనని సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. మరో పక్క శారద ప్రదక్షిణాలు చేసి వచ్చిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఉన్న కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చిన తర్వాత శారద కృష్ణప్రసాద్కి బొట్టు పెట్టబోయి ఆగిపోతుంది. దాంతో కృష్ణప్రసాద్ శారదను చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఆ తర్వాత కృష్ణప్రసాద్ శారద ఇచ్చిన కొబ్బరి చిప్పని బండకేసి కొడుతూ ఉంటే అనుకోకుండా కృష్ణప్రసాద్ కళ్ళల్లో నలక పడుతుంది.
అప్పుడు శారద కృష్ణప్రసాద్ కళ్ళల్లో ఊదుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ అలా ప్రేమగా శారద వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్, ఏంటి శారద, ఏదో మాట్లాడాలి రమ్మని చెప్పావు, దేని గురించి అని చెప్పి అడుగుతుంటే, నా కొడుకు గగన్ గురించండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. గగన్ గురించా అని కృష్ణప్రసాద్ ఆశ్చర్యంగా అడుగుతాడు. చిన్నప్పటి నుండి నా కొడుకు నన్ను ఏది అడగలేదు. తల్లి చెల్లి తప్ప వాడికి మరొక ప్రపంచమే లేదు. మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన దగ్గర నుండి వాడికి పెళ్లి మీద ఉన్న అభిప్రాయమే పోయింది. ఎన్నిసార్లు ఇది నా పెళ్లి చీర అంటూ, ఇది నా పెళ్ళప్పుడు తీసుకున్న వస్తువు అంటూ వాడికి ఎన్నిసార్లు కావాలని పెళ్లి మీద ఆలోచన మళ్లించాలని చూసినా కూడా వాడి మనసు మారలేదు. కానీ ఆ దేవుడే వాడిలో మార్పు కలిగించడానికి భూమిని వాడి జీవితంలోకి పంపించినట్టున్నాడు. మొట్టమొదటిసారి అమ్మ నాకు భూమి కావాలంటూ నా కొడుకు నన్ను అడిగాడు. చిన్నప్పటి నుండి ఏ రోజు కూడా వాడు నన్ను ఏమీ అడగలేదు. వాడు మా గురించి తప్ప ఏ ఆడపిల్ల గురించి ఆలోచించింది లేదు. అందుకే భూమికి వాడికి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నానని చెప్పి శారద అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, ఏంటి భూమికి వాడికి పెళ్లి చేస్తావా అని చెప్పి కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు. ఏంటండి వాళ్ళ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదా అని శారద అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరు పెళ్లి జరిగితే మొట్టమొదటిగా సంతోషించేది నేనే అని కృష్ణప్రసాద్ అంటాడు. మరి ఎందుకు అలా అంటున్నారని శారద అంటూ ఉంటే, పెళ్లి జరిపించడానికి శరత్ చంద్ర గారు ఒప్పుకోవాలి కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఒప్పుకోవడానికి ఆయన ఎవరండి అని చెప్పి అంటూ ఉంటే, ఆయన భూమిని కన్న కూతురులాగా చూసుకుంటున్నారు కదా, మరి కన్న తండ్రి లాంటి వారు, ఆయన ఒప్పుకోవాలి కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడు కన్న తండ్రిలాగా చూసుకుంటున్నాడు కానీ ఆయన భూమికి కన్న తండ్రి కాదు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ మనసులో, శారద నీకు నేను నిజం ఎలా చెప్పగలను, ఎవరికి నిజం తెలియకూడదని భూమి నాతో ఒట్టు వేయించుకుంది, అందుకే నీకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను అని కృష్ణప్రసాద్ అనుకుంటాడు. శారద కృష్ణప్రసాద్తో, భూమిని ఆయన అభిమానిస్తున్నాడు, అంతకంటే ఎక్కువగా నేను కూడా భూమిని అభిమానిస్తున్నాను. అంత మాత్రాన నేను మేనత్తనో అత్తనో అవుతానా? భూమిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నేను భూమికి అత్తనవుతాను, భూమి మా మనిషి అవుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. కానీ అని చెప్పి కృష్ణప్రసాద్ ఏదో చెప్పబోతూ ఉంటే, మీరు నాకు ఇంకేం చెప్పకండి. గగన్ 10వ తరగతిలో ఉన్నప్పుడు వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. పూట గడవలేని పరిస్థితి. అప్పుడు కూడా వాడు నేను కూలికి వెళ్తానంటే నన్ను వద్దని చెప్పి వాడే కూలికి వెళ్ళి నా పొట్ట నింపాడు. అటువంటి గగన్కి నేను ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. అందుకే వాడు అడిగిన భూమిని వాడికి ఇవ్వాలనుకుంటున్నాను. వాడికి భూమికి ఎవరు అడ్డొచ్చినా సరే పెళ్లి చేసి తీరుతాను. వీలైతే పెళ్ళికి వచ్చే ఆటంకాలను ఆపండి అని చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణప్రసాద్, శారద ఒకవేళ భూమి శరత్చంద్ర కూతురు అని తెలిస్తే క్షమాగుణం ఉన్న నువ్వు భూమిని ఇంకా ప్రేమిస్తావేమో కానీ గగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించాడు అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ఒకచోట గవర్నమెంట్ ల్యాండ్ ఆక్షన్ జరుగుతూ ఉంటుంది. ముందుగా శరత్ చంద్ర అక్కడికి వచ్చి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఏంటి కృష్ణప్రసాద్ ఇంత లేట్ అయిందని చెప్పి అప్పుడే వచ్చిన కృష్ణప్రసాద్ని అడుగుతుంటే, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళాను బావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అలా 75 కోట్లు గవర్నమెంట్ ల్యాండ్ వేలం పాట మొదలవుతుంది. ఆ తర్వాత 100 కోట్లని శరత్ చంద్ర, 150 కోట్లని గగన్ ఇలా వేలం పాట పాడుతూ ఉంటారు. చివరిగా 500 కోట్లకు ఆ ల్యాండ్ని గగన్ దక్కించుకుంటాడు. దాంతో కృష్ణప్రసాద్ షాక్లో ఉండిపోతాడు.